మొంతా తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. సాయంత్రం లేదా రాత్రికి తుఫాన్ కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నానికి ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 28 నుంచి 30 వరకు కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో డేంజర్ సిగ్నల్ 9, కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు పొలాల నుండి దూరంగా ఉండాలని రైతులను హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. అయితే కాస్తంత పెరిగిందని చెప్పాలి. మొత్తంతో పోలిస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యే ఉంది అనేది. అది ఇప్పుడు కాస్త 250 కిలోమీటర్ల దూరానికి అయితే వచ్చింది అనేది ఇప్పటికే భారత వాతావరణ విభాగం చెప్తోంది. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పటికే ఒక అంచనా వేశారు. అధికారులందరూ అప్రమత్తమయ్యారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ లో సమాచారం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొద్ది క్షణాల క్రితమే ఉప్పాడ తీర ప్రాంతాన్ని సందర్శించడానికి స్థానికంగా ఉన్న ఎంపీ పొంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తో పాటు జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా రావడం జరిగింది. తీర ప్రాంతాల్లో ఉన్న వాసులందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ముందస్తుగా ప్రకటించింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించారు. ఒక్కొక్క అంటే తీర ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించిన నేపథ్యంలో వాళ్ళందరికీ ఒక 3,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా అప్రమత్తం చేశారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇప్పటికే రోజుల నుంచి బీచ్ మొత్తం క్లోజ్ చేశారు. బీచ్ లోకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. పూర్తిగా అధికారుల నిఘాలో అయితే మొత్తం ఉప్పాడ తీర ప్రాంతం అయితే ఉంది. ఉప్పాడ ప్రాంతానికి సంబంధించి, ఉప్పాడ గ్రామానికి సంబంధించి కూడా ఇప్పటికే ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో గ్రామం కూడా కాస్తంత కలిసి ముద్దుతోంది. గాలులు కూడా పెరిగినాయి. ఇప్పుడు మొదటి నుంచి నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కాస్తంత గాలుల తీవ్రత కూడా పెరిగింది. అయితే ఈ తీరం దాటుతున్న నేపథ్యంలో మొంతా తుఫాను ప్రస్తుతం వాతావరణ విభాగ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం 17 కిలోమీటర్ల వేగంతో అయితే వస్తుంది. ఆ వేగం మరింత పెరిగే అవకాశం ఉంటే కనుక ఇప్పుడున్న 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాను మరి కాస్తంత దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి నుంచి చెప్తుంది మంగళవారం మధ్యాహ్నం నుంచి కానీ లేదంటే సాయంత్రం కానీ ఎట్టి పరిస్థితి మచిలీపట్నానికి అలాగే కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అంచనా వేసింది. దాని ప్రకారమే ఇప్పుడు దాదాపుగా కాస్తంత కాకినాడ తీర ప్రాంతానికి అయితే చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అది ఏ క్షణాలైనా తీరం దాటే అవకాశం ఉంటుంది. తీరం దాటే సమయంలో మాత్రం ఎలాంటి ఉధృతి ఉంటుంది అనే దాని మీదే అధికారులు అలర్ట్ అవుతున్నారు. అంటే ఇప్పటికే తీర ప్రాంత వాసులకే ప్రధానంగా నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. అది భారీగా ఆస్తి నష్టం జరుగుద్దా లేదా ప్రాణ నష్టం జరుగుద్దా అనేది అంచనాలు వేసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా వైద్య శాఖ కూడా చాలా అప్రమత్తం అవుతుంది. ఎందుకంటే తీరం దాటిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలి. అదే నేపథ్యంలో తీరం దాటే సమయంలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. 2014లో తుఫాను తీవ్రత అందరూ చూశారు. అంతకుముందు జరిగిన తుఫాను తీవ్రత కానీ తర్వాత తిత్లీ లాంటి తుఫాను వచ్చినా సరే హుదూద్కి దాదాపుగా 22,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రభుత్వమే అధికారికంగా అప్పట్లో అంచనా వేసి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అలాగే ఏ స్థాయిలో
భారీ నష్టం కలిగే అవకాశం ఉంటుంది అనే దానికి కూడా అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. మొత్తం 3 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు కాకినాడ వ్యాప్తంగా. ఈ 3 హెల్ప్ లైన్ సెంటర్ లో అధికారులందరూ కూడా 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రధానంగా విద్యుత్ శాఖ అనేది ఇక్కడ చాలా కీలకం. తుఫాను వచ్చి వెళ్లిపోయిన తర్వాత, తీరం దాటేసిన తర్వాత ఆ ఈదురు గాలికి భారీ వృక్షాలు నేలకొనడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగే అవకాశం ఉంటుంది. భారీగా విద్యుత్ వైర్లు కూడా తెగిపడే అవకాశం ఉంటుంది. అయితే దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ వాటిని అధికారులు రంగంలో దిగి మొత్తం ఇష్యూస్ అనేది షార్ట్అవుట్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనేది ఇప్పటికే మంత్రులు కానీ అలాగే ఉన్నతాధికారులు కానీ స్థానిక అధికారులకు సూచిస్తున్నారు. ఏది ఏమైనా తీర ప్రాంత వాసులు, ప్రధానంగా కాకినాడ అలాగే ఉప్పాడ ప్రాంత వాసులకు సంబంధించి ఎవరు కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక విషయం కూడా చెప్పారు. ఒక్క ప్రాణం కూడా పోయే అవకాశం ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అధికారులు అంత అలర్ట్ గా ఉన్నారు, అంత అప్రమత్తంగా ఉన్నారు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అవసరం అయితేనే ఇళ్లలోంచి బయటకు రండి, భారీ వృక్షాల కింద ఉండొద్దు, అలాగే అనవసరంగా బయట తిరగద్దు. కాకినాడ తీర ప్రాంత వాసులకి చేస్తున్న హెచ్చరిక. ఇప్పటికే హోప్ ఐలాండ్ లో ఉన్న మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేశారు. అలాగే భారీ నౌకలను కూడా సముద్రంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. వాటిని కూడా అక్కడ నిలుపుదల చేశారు. అంటే ఎలాంటి ప్రమాదం సంభవించకుండా, ఎలాంటి భారీ నష్టం జరగకుండా ఇప్పటికే అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఏదేమైనా మరికొద్ది సేపట్లో, అంటే మరికొద్ది గంటల్లో తీరం దాటుతున్న నేపథ్యంలో ఆ ఉధృతిని అంచనా వేసే విషయంలో అధికారులు అప్రమత్తతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మాన్సా. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. సాయంత్రం లేదా రాత్రికి తుఫాన్ కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నానికి ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మానస. ప్రత్యేకించి ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో మొత్తం ఇటు ఆంధ్రప్రదేశ్ లో పెను బీభత్సం సృష్టిస్తుందని చెప్పాలి. ఎప్పటికీ కూడా ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా కోస్తా మొత్తం కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతంలో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇటు విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా విశాఖపట్నం కానీ చూసుకున్నట్టయితే నిన్న ఉదయం నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడమే కాకుండా మొత్తం వాగులు, వంకలు పొంగి పొర్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు శ్రీకాకుళంలో వంశధార, అదేవిధంగా నాగవల్లి నదులు కూడా ఉధృతంగా కూడా ప్రవహించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని ప్రభావంతో మొత్తం పూర్తి స్థాయిలో కూడా జనజీవనం అయితే స్తంభించిపోయిందని చెప్పాలి. ఇప్పటికే కూడా దీనికి సంబంధించి తుఫాన్ని అంచనా వేయడానికి, అదేవిధంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యవసర పరిస్థితులను కూడా సమీక్షించేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించడం కూడా జరిగింది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలతోటి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులతోటి, రెవెన్యూ యంత్రాంగంతో మొత్తం అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చంద్రబాబు నాయుడు గాని, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, అధికారులు కానీ, అదేవిధంగా జిల్లాకు సంబంధించి కలెక్టర్లు కానీ వీళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కూడా ప్రత్యేకించి కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి జిల్లాల కలెక్టర్లు అందరితో కూడా మాట్లాడుతూ ఏ విధంగా పరిస్థితి, ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటన, ప్రాణనష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా చూడాలంటూ కూడా మొత్తం అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్నటి నుంచి కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ సిబ్బందికి కూడా సెలవులన్నీ రద్దు చేసి ప్రతి ఒక్కరు కూడా ఇటు జిల్లా కేంద్రాలు, అదేవిధంగా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలంటూ కూడా వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయి యంత్రాంగం, అంటే ప్రభుత్వం మొత్తం కూడా యంత్రాంగాన్ని అంతా సిద్ధం చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా సరే దానికి ఎదుర్కొనేందుకు
ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా కోస్టల్ ఏరియా జిల్లాల్లో పంపించింది. ప్రత్యేకించి దీని ప్రభావం ఎక్కువగా ఈ మచిలీపట్నం అదేవిధంగా కాకినాడ ప్రాంతాలపైన ఎక్కువగా ఉండే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఏరియాలో ఎక్కువగా కూడా ఇటు ప్రజలందరినీ కూడా ప్రాంతాలు ప్రజలు కానీ అదేవిధంగా స్వనిధిలోని అంతేకాకుండా ఏవైతే పూర్వ గుడిసెల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఇటు శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఇచ్చే మాత్రం ఇటు విశాఖపట్నంలో ఉదయం నుంచి చూసుకున్నట్టయితే రాత్రి అదేవిధంగా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా చోట్ల చెట్లు ఎదురుపడము, అంతేకాకుండా మొత్తం పూరుగుడుగులన్నీ కూడా పడిపోవడం, అంతేకాకుండా కొండవారు ప్రాంతాల్లో గోడలు అవన్నీ కూడా పడిపోయే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం కలెక్టర్ అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం కూడా పరిశీలించడమే కాకుండా కావలసినటువంటి తక్షణ చర్యలు కూడా చేపడుతున్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఇష్ట పరిస్థితుల్లో ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఏదైతే వాయుగుండం వాయుగుండంగా మారి పెను తుఫాన్ గా కూడా సంభవించింది. మరి కాసేపట్లో ఇది తుఫాన్ గా సంభవించడమే కాకుండా విశాఖపట్నానికి 270 కిలోమీటర్ల దూరంలో కేంద్ర ప్రభుత్వం ఏందని కూడా చెప్తున్నారు.